ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 24వ అధ్యాయం 5వ వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగం నుంచి మనం ఏదైతే 4 మాటలు మనం నేర్చుకున్నామో ఆయన వలన మనం ఆశీర్వాదం పొందుతాం. అంటే యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాం. ఆ 4 మాటలు ఏంటి అంటే 24వ అధ్యాయం 4వ మాటలో కీర్తనలు నిర్దోషంగా హృదయం ఉండాలి, శుద్ధమైన హృదయం ఉండాలి, అలాగే కపటంగా ప్రమాణం చేయకూడదు, అలాగే యెహోవానే మన రక్షకుడు. దేవాది దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు 2 విషయాలు. ఒకటి ఆశీర్వాదము, 2 తన రక్షకుడైన దేవుని యొద్ద నుండి నీతి. అంటే తన రక్షకుడు వల్ల దేవుని వలన నీతిమత్వము నొందును. అంటే పవిత్రమైన నిజాయితీ గల మనుషుడు దేవునిచే అనేక ఆత్మీయమైన ఆశీర్వాదాలను పొందుతాడు. ఇవి ఆరోగ్యంగా ఉండే జీవితానికి, దైవిక శాంతికి, అలాగే సమృద్ధికి మరియు సంబంధాలలో ఆశీర్వాదంగా ఉంటుంది. అలాగే తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము అంటే దేవుడు మనకు నీతినిస్తాడు. అంటే మనకు క్రీస్తులో ఉన్న నీతిని బహుమతిగా ఇస్తాడు. మన అర్హత వల్ల కాదు, దేవుని కృపచేత మాత్రమే ఇది సాధ్యము. అలాగే పవిత్రతతో జీవించే వ్యక్తికి దేవుడిచ్చే ఒక దైవిక వరాలు ఏంటి? ఆ 2 ఆశీర్వాదము పొందుతాము మనం యెహోవా వలన, అలాగే మన రక్షకుడు దేవుని యొద్ద నుండి మనకి రక్షణగా నిలుస్తాడు. సో ఈ వాగ్దానం వల్ల దేవునితో నడిచేవారు పాపాల నుంచి రక్షించబడతారు, దేవుని నీతిగా వస్తారు. అలాగే క్రీస్తు యందలి విశ్వాసము ద్వారా దేవుని యొద్ద నుండి వచ్చు నీతి. పరిశుద్ధతో దేవుణ్ణి అనుభవించడం, దేవుని సమీపంలో జీవించడం, ఆయన దయను పొందడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్ర జీవితం దేవుని చేత మన హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకుని మనం అటువంటి పాపాల నుంచి విముక్తి పొంది దేవునిలో నడిస్తే మనకి దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు రక్షకుడిగా నీతిని నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. దీన్ని బట్టి మనకి, మన కుటుంబానికి ప్రతి ఒక్కడు సదాకాలం జీవించి ఆశీర్వదించును గాక.